నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెటర్నరీ అసిస్టెంట్ పరీక్ష కోసం ఒకరు పంపిన నోట్స్ చూద్దాం. ఇది పౌల్ట్రీ మరియు హేచరీ మేనేజ్మెంట్కు సంబంధించింది. అవును, ఈ నోట్స్ చూశాను. చాలా విషయాలు కవర్ చేశారు. కానీ టీఎస్పీఎస్సీ లాంటి పోటీ పరీక్షల కోసం సమాచారం ఎంత ఉంది అన్నదానికంటే అది ఎంత స్పష్టంగా ఉంది అనేది ముఖ్యం. అవును, సులభంగా గుర్తుంటేలా ఉండాలి. కరెక్ట్. ఈ నోట్స్లో మొదటి అంశం అంటే పౌల్ట్రీ జాతుల వర్గీకరణలో మనం కొంత స్పష్టత తీసుకురావచ్చని నాకు అనిపించింది. నాకు అర్థమైంది మీరు చెప్పేది. నోట్స్ మొదట్లోనే పశువులు, గొర్రెలు, మేకలు, ఆఖరికి పందుల జాతుల గురించి కూడా ఉంది. అవును, బహుశా అన్ని జంతువుల మీద ఒక అవగాహన ఇవ్వాలనుకున్నారేమో. కానీ యూనిట్ పేరు పౌల్ట్రీ మరియు హేచరీ మేనేజ్మెంట్ కదా. ఈ అదనపు సమాచారం వల్ల ఫోకస్ దెబ్బతినే అవకాశం ఉంది. సరిగ్గా అదే నా పాయింట్. పరీక్ష హాల్లో మనకు అంత టైం ఉండదు. పౌల్ట్రీ ప్రశ్న వచ్చినప్పుడు మన మెదలో పందుల జాతులు తిరుగుతుంటే అది కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. అందుకే నా మొదటి సూచన ఏంటంటే ఈ అధ్యయన సామాగ్రిలో భారతదేశంలోని పౌల్ట్రీ జాతుల వర్గీకరణ మరియు వాటి ప్రాముఖ్యతపై స్పష్టత పెంచాల్సిన అవసరం ఉంది. అంటే అనవసరమైన సమాచారాన్ని తీసేయాలి. పూర్తిగా తీసేయాలి. మనం కేవలం పౌల్ట్రీ మీద దృష్టి పెట్టాలి. సరే, కేవలం పౌల్ట్రీకి పరిమితం అవ్వాలి అంటారు. మరి వాటిని ఇంకా సులభంగా ఎలా వర్గీకరించవచ్చు? చాలా సింపుల్. వాటిని ఉపయోగం ఆధారంగా వర్గీకరించాలి. ఇది చాలా స్టాండర్డ్ పద్ధతి, పైగా గుర్తుంచుకోవడానికి చాలా సులభం. ఉదాహరణకు మనం కోడి జాతులను 4 ప్రధాన విభాగాలుగా విభజించవచ్చు. మొదటిది గుడ్ల కోసం, అంటే ఎగ్ పర్పస్. ఓకే, ఎగ్ పర్పస్. దీనికి లెఘాన్ ఒక క్లాసిక్ ఉదాహరణ కదా. మెడిటరేనియన్ క్లాస్కు చెందింది. అవును, చిన్న శరీరంతో ఉంటుంది. తిన్న ఫీడ్ను గుడ్ల ఉత్పత్తికి బాగా మారుస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఇదే టాప్. కరెక్ట్. విద్యార్థులు ఆ కనెక్షన్ గుర్తుంచుకోవాలి. చిన్న శరీరం, ఎక్కువ గుడ్లు. ఇక రెండో వర్గం మాంసం కోసం, అంటే మీట్ పర్పస్. వీటికి పెద్ద బరువైన శరీరం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఉదాహరణకు ఏషియాటిక్ క్లాస్కు చెందిన బ్రహ్మ, కొచ్చిన్ జాతులు. అలాగే కార్నిష్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి. దాని ఛాతీ కండరాలు చాలా బలంగా ఉంటాయి. అందుకే ఆధునిక బ్రాయిలర్ జాతులను అభివృద్ధి చేయడానికి దాన్ని వాడారు. అవును, ప్రస్తుతం మార్కెట్లో దొరికే కాబ్ 500, రాస్ 308 లాంటివన్నీ ఈ కోవలోకే వస్తాయన్నమాట. అంటే గుడ్లకు చిన్న శరీరం, మాంసానికి పెద్ద శరీరం. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇక మూడోది ద్వంద్వ ప్రయోజనం ఉన్నవి, అంటే గుడ్లు, మాంసం రెండు. అవును, డ్యూయల్ పర్పస్. మన దేశంలో చాలా మంది రైతులకు ఇవి బాగా సెట్ అవుతాయి. రోడ్ ఐలాండ్ రెడ్, న్యూ హ్యాంప్షైర్ దీనికి మంచి ఉదాహరణలు. ఇవి ఒక మోస్తరు గుడ్లు పెడతాయి, అలాగే మంచి బరువు కూడా వస్తాయి. కరెక్ట్. ఇక 4వ వర్గం, ఇది చాలా ముఖ్యం, మన దేశీయ జాతులు. వీటిని అస్సలు విస్మరించకూడదు. అస్సలు కూడదు. ముఖ్యంగా అసిల్. దాని పోరాట పటిమ, దృఢత్వానికి చాలా ఫేమస్. అలాగే కడక్నాథ్ గురించి కూడా చెప్పాలి. ఓ, కడక్నాథ్. దానికున్న మార్కెట్ వేరు. అవును, ఆ నల్లని మాంసం, దానికి ఔషధ గుణాలున్నాయని అంటారు. దానివల్ల దానికి ప్రత్యేక స్థానం ఉంది. దాని వ్యాధి నిరోధక శక్తి కూడా ఒక ముఖ్యమైన పాయింట్. చూడండి, ఇప్పుడు ఈ వర్గీకరణ ఎంత స్పష్టంగా, సులభంగా ఉందో. అయితే పౌల్ట్రీ అంటే కేవలం కోళ్లు మాత్రమే కాదు కదా. నిజమే. సిలబస్లోని ఇతర అంశాలు మిస్ అవ్వకుండా ఉండడానికి వాణిజ్యపరంగా ముఖ్యమైన ఇతర పక్షుల గురించి కూడా ఒక చిన్న సెక్షన్ యాడ్ చేస్తే మంచిది. తప్పకుండా. బాతులు, ముఖ్యంగా గుడ్ల కోసం పెంచే ఇండియన్ రన్నర్. టర్కీలు, మాంసం కోసం పెంచే బ్రాడ్ బ్రెస్టెడ్ బ్రాంచ్. మరియు క్వాయిల్స్, అంటే కొటెన్నిక్స్ క్వాయిల్ గురించి క్లుప్తంగా వివరిస్తే సిలబస్ మొత్తం కవర్ అవుతుంది. ఇలా చేస్తే విద్యార్థులకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది, సమయం కూడా ఆదవుతుంది. సరే, ఇప్పుడు ఏ జాతిని ఎంచుకోవాలో స్పష్టత వచ్చింది. నెక్స్ట్ ఏంటి? వాటిని ఎలా పెంచాలి? అవును, ఇక్కడే మీ నోట్స్లో నేను రెండో ముఖ్యమైన మార్పుకు అవకాశం చూశాను. అదేంటంటే కోడి పిల్లల పెంపకం నుండి ఉత్పత్తి దశ వరకు ఉన్న యాజమాన్య పద్ధతులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడం వలన అధ్యయనం మరింత సులభతరమవుతుంది. నేను మీ నోట్స్ చదువుతున్నప్పుడు ఇదే అనిపించింది. హౌసింగ్ గురించి ఒక చోట, ఫీడింగ్ గురించి మరో చోట, వ్యాధుల గురించి ఇంకెక్కడో. సమాచారం అంతా ఉంది, కానీ చెల్లాచెదురుగా ఉంది. ఎగ్జాక్ట్లీ. ఒక విద్యార్థి వీటన్నిటిని ఎలా కనెక్ట్ చేసుకోవాలి? ఉదాహరణకు బ్రూడింగ్ దశలో ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి, ఎలాంటి టీకాలు వెయ్యాలి, ఇవన్నీ ఒకే చోటుంటే బాగుంటుంది. అవును, ఒక ఫ్లో ఉండాలి. సరిగ్గా అదే. సమాచారాన్ని ఒక కథలా మార్చాలి.
దీనికి బెస్ట్ వే ఏంటంటే పౌల్ట్రీ జీవిత చక్రాన్ని ఫాలో అవ్వడం. ప్రతి దశకు అవసరమైన మేనేజ్మెంట్ పద్ధతులను ఆ దశ కిందే చర్చిస్తే గుర్తుపెట్టుకోవడం చాలా ఈజీ. ఇది చాలా ప్రాక్టికల్ సూచన. మనం దాన్ని ఎలా చేయవచ్చో చూద్దాం. మొదటి దశ బ్రూడింగ్, అంటే 0 నుండి 8 వారాల వయస్సు. కోడిపిల్ల జీవితంలో అత్యంత సున్నితమైన దశ. అవును, ఇక్కడ టెంపరేచర్ కంట్రోల్ చాలా ముఖ్యం. మొదటి వారంలో 95 డిగ్రీల ఎఫ్ ఉంచి ఆ తర్వాత ప్రతి వారం 5 డిగ్రీల ఎఫ్ చొప్పున తగ్గించుకుంటూ రావాలి. దానికి తోడు బ్రూడర్ గార్డ్ల వాడకం గురించి కూడా చెప్పాలి. కోడిపిల్లలు వేడికి, ఆహారానికి, నీటికి దగ్గరగా ఉండేలా చూడటానికి అది అవసరం. ఇక ఫీడ్ విషయానికొస్తే అధిక ప్రోటీన్ ఉన్న స్టార్టర్ ఫీడ్ ఇవ్వాలి. కరెక్ట్. ఉదాహరణకు టర్కీ స్టార్టర్లో 28% ప్రోటీన్ ఉంటుంది. అది కోడిపిల్లల పెరుగుదలకు చాలా మంచిది. అలాగే మొదటి రోజు వేసే మరెక్స్ టీకా, 7వ రోజు వేసే లసోటా టీకా, ఇవన్నీ ఇక్కడే చెప్పేయాలి. అప్పుడు బ్రూడింగ్ దశకు సంబంధించిన పూర్తి చిత్రం వచ్చేస్తుంది. అద్భుతం. బ్రూడింగ్ తర్వాత గ్రోయర్ దశ, అంటే 8 నుండి 20 వారాల వయస్సు. ఈ దశలో పెరుగుదల కొంచెం నెమ్మదిస్తుంది. ఇక్కడ మనం హౌసింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడొచ్చు. డీప్ లిటర్ కేజ్ సిస్టమ్, వాటి మధ్య తేడాలు, లాభ నష్టాలు. అవును, ఒక్కో పక్షికి ఎంత ఫ్లోర్ స్పేస్ కావాలి వంటి వివరాలు ఇక్కడ చర్చించాలి. ముఖ్యంగా ఈ దశలో ఫీడ్ పరిమితి, అంటే ఫీడ్ రిస్ట్రిక్షన్ అనే కాన్సెప్ట్ చాలా ముఖ్యం. ఎందుకు చేస్తారు? గుడ్లు పెట్టే కోళ్లు మరి బరువు పెరగకుండా కంట్రోల్ చేయడానికి. కరెక్ట్. తద్వారా గుడ్ల ఉత్పత్తి మెరుగుపడుతుంది. క్వాంటిటేటివ్, క్వాలిటేటివ్ ఫీడ్ రిస్ట్రిక్షన్ పద్ధతుల గురించి, వాటి ప్రయోజనాల గురించి ఇక్కడ వివరిస్తే విద్యార్థికి పూర్తి అవగాహన వస్తుంది. ఇక చివరి దశ లేయర్ లేదా బ్రాయిలర్ దశ, 20 వారాల తరువాత. దీన్ని మనం 2గా విభజించి చెప్పాలి. లేయర్స్ కోసమైతే లైటింగ్ ప్రాముఖ్యత గురించి చెప్పాలి. అవును, కాంతి గంటలు గుడ్ల ఉత్పత్తిని ఎలా ప్రేరేపిస్తాయనేది కీలకం. రోజుకు 16 గంటల కాంతి అవసరం. అలాగే కేజ్ డిజైన్, ఫీడర్, వాటర్ స్పేస్ ఎంత ఉండాలి అనే టెక్నికల్ డీటెయిల్స్ కూడా ముఖ్యం. అంటే FCR అనే పదం ఇక్కడ చాలా ముఖ్యం. అంటే 1 కిలో బరువు పెరగడానికి ఎన్ని కిలోల ఫీడ్ తిన్నది అనేది. FCR ఎంత తక్కువ ఉంటే అంత లాభం. అవును, దీనికోసం హై ప్రోటీన్, హై ఎనర్జీ ఫీడ్ ఇస్తారు. అలాగే వేసవి యాజమాన్యంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. బ్రాయిలర్ కోళ్లు వేడిని అస్సలు తట్టుకోలేవు. వేడి ఒత్తిడిని తగ్గించడానికి ఫాగర్లు, స్ప్రింక్లర్లు వాడటం లాంటివి ఇక్కడ చేర్చాలి. అప్పుడు ఈ సెక్షన్ చాలా బలంగా తయారవుతుంది. ఈ జీవిత చక్రం ఆధారిత నిర్మాణం వల్ల సమాచారం ఒకదానికొకటి ముడిపడి గుర్తుంచుకోవడం చాలా సులభమవుతుంది. సరే, ఇప్పుడు జాతులను ఎంచుకున్నాం, వాటిని ఎలా పెంచాలో కూడా నేర్చుకున్నాం. కానీ వీటన్నిటికంటే ముందు ఒక ముఖ్యమైన ప్రక్రియ ఉంది. అదే హేచరీ నిర్వహణ. నిజమే, ఇది మన 3వ విశ్లేషణ. హేచరీ నిర్వహణకు సంబంధించిన సమాచారాన్ని ఒక సమగ్రమైన ఆపరేషనల్ గైడ్గా మార్చడం వలన ఆచరణాత్మక అవగాహన పెరుగుతుంది. మీ నోట్స్లో ఇన్క్యుబేషన్, ఫ్యూమిగేషన్, పిల్లల నాణ్యత గురించే టెక్నికల్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఒక హ్యాచరీని ఎలా నడపాలి అని అడిగితే ఆ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లేదు. సరిగ్గా సమాచారం ఉంది, కానీ అది ఒక కార్యాచరణ ప్రణాళికలా లేదు. ఇది ఒక ముఖ్యమైన లోపం. అవును, దీన్ని మనం హేచరీ ఆపరేషన్స్ గైడ్ అనే ఒక ప్రత్యేక విభాగంగా మార్చవచ్చు. ఇందులో హేచరీని సిద్ధం చేయడం నుండి పిల్లలు బయటకొచ్చాక వాటిని తరలించడం వరకు అన్ని దశలను ఒక క్రమంలో చేర్చాలి. ఒక ప్రాక్టికల్ మాన్యువల్ లాగా. మంచి ఆలోచన. దీన్ని మనం 4 దశలుగా విభజిద్దాం. స్టెప్ 1, హేచరీ తయారీ. పొదిగే ప్రక్రియ మొదలుపెట్టే ముందు ఇంక్యుబేటర్లు, గదులను శుభ్రపరచడం చాలా ముఖ్యం. హేచరీ అనేది ఒక ఆపరేషన్ థియేటర్ లాంటిది. పరిశుభ్రత లోపిస్తే వేల సంఖ్యలో గుడ్లు, పిల్లలు దెబ్బతింటాయి. అవును, ఫార్మాలిన్, పొటాషియం పర్మాంగనేట్ ఉపయోగించి ఫ్యూమిగేషన్ చేసే విధానాన్ని వివరంగా వివరించాలి. ఇది మొదటి అత్యంత ముఖ్యమైన అడుగు. ఇక రెండో దశ గుడ్రి ఎంపిక మరియు ఇంక్యుబేషన్. ఇక్కడ పొదగడానికి ఎలాంటి గుడ్లు సరైనవో చెప్పాలి. సరైన సైజ్, ఆకారం, శుభ్రంగా పగుళ్ళు లేకుండా ఉన్న గుడ్లను ఎలా ఎంచుకోవాలో వివరించాలి. అలాగే వివిధ పక్షులకు అవసరమైన ఇంక్యుబేషన్ వివరాలతో కూడిన ఒక టేబుల్ ఇస్తే చాలా ఉపయోగంగా ఉంటుంది. మంచి ఐడియా. కోడికి 21 రోజులు, టర్కీకి 28, కాయిల్కు 17. ప్రతి పక్షికి అవసరమైన టెంపరేచర్, హ్యూమిడిటీ అంటే వెట్ బల్బ్ రీడింగ్, గుడ్లను తిప్పడం ఎప్పుడు ఆపాలి, ఇలాంటి వివరాలు ఆ టేబుల్లో ఉండాలి. ఉదాహరణకు కోడిగుడ్లను 18వ రోజున హేచర్లోకి మార్చి తిప్పడం ఆపేయాలి. ఆ టేబుల్ చాలా విలువైంది. అయితే
ఇంక్యుబేషన్ ఎప్పుడు మనం అనుకున్నట్లు సాఫీగా జరగదు, సమస్యలు వస్తాయి. కాబట్టి 3వ దశగా సమస్యల నిర్ధారణ మరియు పరిష్కారం గురించి చర్చిస్తే ఈ గైడ్ ఇంకా ప్రాక్టికల్గా ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ గైడ్ లాగా. కరెక్ట్. ఉదాహరణకు, పొదిగే శాతం ఎందుకు తక్కువగా ఉంది, లేదా పిల్లలు ఎందుకు బలహీనంగా పుడుతున్నాయి, అధిక తేమ వల్ల వచ్చే మషీ చిక్స్ గురించి చెప్పాలి. అవి మెత్తగా ఉబ్బినట్లు ఉండి వాటి నుండి దుర్వాసన వస్తుంది. అది సాధారణంగా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది కదా? అవును. ఈ సమస్యలకు కారణాలు వివరిస్తే విద్యార్థులకు విషయంపై లోతైన అవగాహన వస్తుంది. ఖచ్చితంగా. ఇక చివరిగా 4వ దశ, కోడి పిల్లల నాణ్యత అంచనా. పొదిగిన తరువాత వచ్చిన పిల్లల క్వాలిటీని అంచనా వేయడం చాలా ముఖ్యం. అవును. హెల్తీ కోడి పిల్లకు కొన్ని లక్షణాలుంటాయి. చురుకుగా ఉండటం, కళ్ళు ప్రకాశవంతంగా ఉండటం, కాళ్ళు బలంగా ఉండటం, నాభి పూర్తిగా మూసుకుపోయి ఉండటం, బొడ్డులోని పచ్చసొన లోపలికి వెళ్ళిపోయి ఉండటం. ఈ అంశాల ఆధారంగా ఒక స్కోరింగ్ సిస్టమ్ను పరిచయం చేయవచ్చు. దీని ద్వారా ఒక హ్యాచరీ సక్సెస్ను ఎలా కొలవచ్చో విద్యార్థులకు అర్థమవుతుంది. ఈ సూచనలు మీ పౌల్ట్రీ హెచరీ మేనేజ్మెంట్ నోట్స్ను మరింత నిర్మాణాత్మకంగా, పరీక్షకు అనుకూలంగా మార్చడానికి సహాయపడతాయని మేము ఆశిస్తున్నాము. మనం చర్చించుకున్న 3 ముఖ్యమైన అంశాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. చెప్పండి. 1. అనవసరమైన సమాచారాన్ని తీసివేసి పౌల్ట్రీ జాతులను వాటి ఉపయోగం ఆధారంగా వర్గీకరించడం. 2. యాజమాన్య పద్ధతులను పక్షి జీవిత చక్రం ప్రకారం ఒక కథలాగా అమర్చడం. 3. హేచరీ నిర్వహణను ఒక ప్రాక్టికల్ స్టెప్ బై స్టెప్ గైడ్గా మార్చడం. అవును. ఈ మార్పులు చేయడం ద్వారా మీ స్టడీ మెటీరియల్ విలువ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇది కేవలం సమాచారం ఇవ్వడమే కాదు, ఒక స్పష్టమైన ఆలోచన విధానాన్ని కూడా అందిస్తుంది. ఈ మార్పులు చేశాక మీ మెటీరియల్ను మాకు మళ్ళీ పంపించండి. మనం దాన్ని మరింత మెరుగుపరచడానికి కలిసి ప్రయత్నిద్దాం.